రంగ సంస్థకి ఇవ్వకుండా వాటిని ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఈవెన్ ఐసీఎఫ్ క్యాంపస్లోనే ఆల్స్టామ్ లాంటి ప్రైవేట్ కంపెనీలకి వాటికి చోటిచ్చి వాటిని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పిస్తున్నారు. అట్లాగే కొన్ని కోచెస్ని లాతూర్లో చేయడానికి, దాహోద్లో చేయడానికి ఇవి ప్రభుత్వం అనుమతించింది. అలాగే చిత్తరంజన్ లోకోమోటివ్స్లో కూడా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ని వినియోగించి వాళ్ళ టెక్నాలజీని అక్కడ ఉపయోగించి చిత్తరంజన్ లోకోమోటివ్స్లో పని చేయిస్తున్నారు. మనకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు. మన చిత్తరంజన్ లోకోమోటివ్లో మన వాళ్ళని పనికి ఉపయోగించుకోవట్లేదు. అంటే మన కెపాసిటీస్ ఐడిల్గా పెడుతున్నారు. మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి విదేశీ కానివ్వండి, స్వదేశీ కానివ్వండి, వాళ్ళకి ప్రొడక్షన్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఒకవైపునేమో మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ అనే మాటలు చెప్తున్నారు. కానీ అదే దీంట్లో మనకుండే కెపాసిటీస్ని కూడా నాశనం చేసే పరిస్థితి. అంటే ఈ టోటల్గా చూసినప్పుడు ఈ రైల్వే పట్ల ప్రభుత్వ విధానాలు వీటన్నిటికీ కారణం. అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్ని వినియోగిస్తున్నారు. ఏమాత్రం ట్రైనింగ్ లేదు. గేట్ మెన్గా ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రాక్ట్ వర్కర్స్ని పెడుతున్నారు. కాబట్టి ఇలాంటిది కాంట్రాక్ట్ వర్కర్స్ని ట్రైనింగ్ లేకుండా వినియోగించడం, వేకెన్సీస్ పెట్టడం, పని భారాలు పెంచడం, అలాగే ఈ ప్రైవేటీకరణ, ఈ టోటల్ విధానాలని సేఫ్టీని అశ్రద్ధ చేయడం, ఈ విధానాలని మార్చుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే సిఐటి నుంచి మేము యాక్చువల్లీ నవంబర్ 3వ తేదీన ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ప్రదర్శనలు చేయాలని నిర్ణయించాం. అదే వారంలో అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ప్రైవేటైజేషన్ ఆఫ్ రైల్వేస్, ఈ రెండింటి మీద అదే వారంలో రైల్వే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగానే మొత్తం దేశం అంతటా కూడా రైల్వే స్టేషన్ల ముందు ఈ ప్రైవేటీకరణని అపోజ్ చేస్తూ డెమాన్స్ట్రేషన్స్ చేయాలి అని చెప్పేసి సిఐటియుగా నిర్ణయించాం. దానికి క్యాంపెయిన్ అది దేశం మొత్తం మీద జరుగుతుంది. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఈ డెమాన్స్ట్రేషన్స్తో ఆగడం కాకుండా దేశవ్యాప్తంగానే ఈ రైల్వే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించాం. అదే సమయంలో ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణ కూడా ఒక ముఖ్యమైన దీనిగా ముందుకు వచ్చింది. ఈరోజు స్మార్ట్ మీటర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్మార్ట్ మీటర్స్ కనుక ఇన్స్టాల్ చేసినట్టయితే అది ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎంత ఉపయోగించుకుంటారో దానికి బిల్ వస్తుంది, దాంట్లో ఫ్రాడ్ ఏమీ ఉండదు అని. కానీ వాస్తవం ఏంటి అని అంటే దీనివల్ల స్మార్ట్ మీటర్ పెట్టుకునే దానికి 7-8 వేల రూపాయలు వాళ్ళు ఖర్చు చేయాలి. అది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత దాన్ని రెన్యూ చేయడం కోసం మళ్ళీ స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ దీన్ని రోజంతా ఒకటే కాకుండా డైనమిక్ ఫేర్స్ అనే దాంతో, అంటే ఎక్కడ ఏ టైంలో అయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందో ఆ టైంలో ఛార్జెస్ పెరుగుతాయి. ఆ రకంగా ఇచ్చేసినప్పుడు సబ్సిడీస్ అనేవి ఉండవు, క్రాస్ సబ్సిడీస్ అనేవి ఉండవు. ఇది కూడా మొత్తం ప్రజలందరూ దీనికి ఎలక్ట్రిసిటీ అనేది ఒక హ్యూమన్ రైట్, ఈరోజు కనీస అవసరం. అలాంటి దాని నుంచి ప్రజల్ని ఇది చేయడం కోసం పూరు అలాగే పేదలు వినియోగించుకోకుండా వాళ్ళకి అందుబాటులో లేకుండా చేసేదానికి కూడా ఈ విధానాలు వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా మేము కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించాం. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం అనేది రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేయాలని చెప్పేసి సిఐటియు నిర్ణయించింది. ప్రమాదాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రమాదాలంటే మనుషులు క్రాస్ చేసేటువంటి క్రాస్ లెవెల్లో బయట వాళ్ళు తెలియక క్రాస్ చేయడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలే ప్రధానమైనటువంటి రైల్వే ప్రమాదాలు. కానీ ఈరోజు ట్రాక్ల మీదే రైళ్ళు 1, 2, 3 గుద్దుకొని వందల మంది, బాలాసూర్లో 296 మంది చనిపోయారు, 500 మంది పైగా తీవ్రమైన క్షతగాత్రులయ్యారు. నిన్న ఇక్కడ జరిగినటువంటి కొత్త వలస ప్రాంతంలో ట్రాక్ మీద జరిగినటువంటి ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 3 అందులో లోకో పైలట్, అసిస్టెంట్ పైలట్, ఒక గార్డు, 3 కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఫిబ్రవరిలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేటువంటి ప్రారంభించారు. ఆ రోజు ఉదయం కూడా సిగ్నలింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడం లేదని ఉదయం నుంచి తెలుస్తూ ఉంది. దాని మీద సరైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల ఈరోజు మనుషుల మీద నెపం నెట్టి నేరం ఏళ్ల మీద తోసేసి
ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు రైల్వే యాజమాన్యం ప్రభుత్వం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. అందువల్ల వీటిని నివారించడానికి చేయాల్సినటువంటి చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 1,74,000 ఖాళీలు భద్రతకు సంబంధించినటువంటి ఖాళీలే ఉన్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్, సిగ్నలింగ్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి ఖాళీలతో సహా 1,74,000 భద్రతకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయంటే దాన్ని బట్టి భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హేమలత్ గారు చెప్పినట్టు కంట్రోల్ ఆఫ్ ఆడిటింగ్ జనరల్ కాగ్ రైల్వే మీద ఇచ్చినటువంటి నివేదికలో భద్రతకు సంబంధించినటువంటి నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీన్ని సరిదిద్దుకోకపోగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ప్రైవేటీకరణ గురించే ఈరోజు జపం చేసేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ ప్రైవేటు విధానాల ప్రధాన కారణం కాంట్రాక్టులైజేషన్ అనేటువంటిది. ట్రైనింగ్ లేకుండా అంతకుముందు గూడ్స్ ట్రైన్ నడిపినటువంటి డ్రైవర్కి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్లు ఎక్కడ ఇవ్వడం అనేటువంటిది లేదు. ఇప్పుడు ఈ నడిపినటువంటి వాళ్ళకు కూడా సక్రమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదని కూడా తెలుస్తూ ఉంది. అందువల్ల ఇదంతా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేటువంటిది ప్రైవేటీకరణ విధానాల్లో భాగం తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రైవేటీకరణలో భాగంగా దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద అందులో ఒక 40 తక్షణం ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో విశాఖపట్నం కూడా ఉంది. LIC ఆఫీస్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు, అట్లాగే కంచరపాలెం నుంచి అక్కయ్యపాలెం